ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఒట్టే జానయ్య యాదవ్ గారు, మాజీ DCMS చైర్మన్. హైదరాబాద్ ఛానల్ కాదు, ఏదో హైదరాబాద్లో స్టూడియోలు పెట్టుకొని చేసే ఇంటర్వ్యూ కాదు, ఏదో తొలి వెలుగు రఘు ఛానల్లో కూర్చొని, తీర్మార్ మండల ఛానల్లో కూర్చొని మీరు చిట్చాట్లు చేసుకున్నంత ఈజీగా అయితే నేను అడగనన్నా. BSP పార్టీ జెండా పెట్టినప్పుడు ఏమన్నారన్నా, SC ST BC మైనార్టీలో మనం ఎప్పుడు దొరల కాలనే మొక్కాలనా అని చెప్పి BSP జెండా పట్టిరు. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోగానే గోడవతల పడేసిన జెండా. అధికారాన్ని ఇట్లా చిటికనేలు మీద పెట్టి పక్కకు పడేసి వచ్చి ఒక మంత్రి, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని బెదిరించి నేను RS ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో బహుజన రాజ్యాధికారం కోసం పోయిన మాట వాస్తవం. వసుదేవుడు పోయాట గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. ఆ తీర్మానం వల్ల అనే వ్యక్తిని పట్టుకొని ఆయనకాడ అతి గతి లేదు, గాయనని పట్టుకొని ఒట్టే జాయిన్ అయిపోతుంటే ప్రజలు నవ్వుతున్నారు బయట. రోడ్డు ఎప్పుడు పోతుంటే బొరుగుతాయి, వాటి అన్నిటికీ నేను సమాధానం చెప్పను. బీసీలకు రాజ్యాధికారం పోరాటం చేస్తున్నా అంటున్నారు. అసలు మీ పోరాటం ఏ పార్టీ మీద? కాంగ్రెస్ మీద, BJP మీద? అక్కడ పోయేమో తీర్మార్ మల్లన్నతో కలిసేమో రేవంత్ రెడ్డి గారికి ఓకేస్తాం, మళ్ళీ ఇక్కడ పోయేమో కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి అడిగి పోయేమో చాలా గొప్ప. ఎవరి మీద ఫైట్ చేస్తుంది మీరు? మేము కండవ కప్పగానే కాంగ్రెస్ వాళ్ళు కండవ కప్పిన BJP తీర్మార్ మల్లన్న ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫైరో కోసం పోతుండ్రు అని ఇక్కడ బయట మాట్లాడు. నేను మళ్ళీ నిన్నే అరే ఇంకా వేరే స్టాలిన్ గారిని కలవనికి పోయాను, వాళ్ళకు అన్న కూడా. ఒట్టజానన్న ఎంపీపీ కావడానికి, సర్పంచ్ కావడానికి దామోదర్ రెడ్డి అనే దొర కావాలి. ఒట్టజానన్న DCMS చైర్మన్ కావాలంటే జగదీష్ రెడ్డి అనే ఒక దొర కావాలి. ఇలా తీరా ఎమ్మెల్యే కావాలనే ఒక ఆశ పుట్టగానే దొరలు చేయదయ్యారు. SC ST BC మైనార్టీలు ముద్దు ఇచ్చారు. అసలు ఒట్టజానయ్య యాదవ్ గారు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిన కానీ SC ST BC మైనార్టీలకు చేసిన న్యాయం. దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాలే, నేను వారికి వ్యతిరేకం. నన్ను పిలుచుకొని తన దగ్గర తీసుకున్న తర్వాత ఆయన ఎమ్మెల్యే ఎన్నికలు. ఆయన నన్ను సర్పంచ్ చేయలేదు, నేను సర్పంచ్ గుండా ఆయన ఎమ్మెల్యేని చేసిన. కాదంటే ఛాలెంజ్ చేస్తాను. ఈయన కడుగు పోయినప్పుడు ఆయన కుట్ర, ఆయన కడుగు పోయినప్పుడు ఇప్పుడు కూడా కుట్రలు చేస్తూనే ఉన్నారు కదా. నేను ఏమంటున్నానంటే గిన్నెతో ఏమీ కాదంటున్నాను. ఈ కోన్కిస్గా గాళ్ళు నేను చేస్తుంటే నేను ఎప్పుడు పడుచుకోలే. నా మీద ఎవడైతే కుట్ర చేస్తాడో ఒక్కడు కూడా మిగలే. ఒక్కడు కూడా ఈ రోజు వరకు నా గురించి చెడుగా మాట్లాడుకున్నోడు కడుపుండా భోజనం చేసి నన్ను కథం పట్టేయాలనుకున్న వాళ్ళు రాజకీయ కథం అయిపోతా ఉన్నారు. నన్ను అంతమొందించాలనుకున్న వాళ్ళు అంతమంది పోతా ఉన్నారు. ఇవన్నీ చీమంతా కూడా నాని చేయలే. కానీ వాళ్ళ చరిత్ర వాళ్ళకి అర్థం కావట్లే. నా గురించి జస్ట్ వీడు ఏంది, వీడిని చేస్తే అనే మాట వాళ్ళ నోట్లోకి ఎప్పుడైతే వస్తారో వాళ్ళ దరిద్రం వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. సో ఒడ్డెల్లయ్య మర్డర్ విషయంలో, ఒడ్డెల్లయ్య చనిపోయిన దాంట్లో ఒట్టజానయ్య గారి పాత్ర ఎంత? సైదా నేనేమంటున్నంటే నా పాత్ర ఎంతో, నీ పాత్ర ఎంతో. ఒడ్డెల్లయ్యను ఈ పాలిటిక్స్ నుంచి అవతలికి వస్తే నేనేందో చూడాలంటే వాళ్ళు చాలా కష్టపడతారు. నేను బయటికి వెళ్ళిన రోజు జగదీష్ రెడ్డి అనే వ్యక్తి 100 మందిని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి నన్ను నేను ఏమంటున్నా, అమ్మను కూర్చోమ్మను, అధికారం ఉంది, ఆఫీసర్ని తీసుకొచ్చి కూర్చోపెట్టు, మీడియాని తీసుకొచ్చి కూర్చోపెట్టు. నేను ఒక్కదానికి సమాధానం చెప్పకుండా నేను పొరపాటు దేనికైనా రెడీ అవుతున్నాను. ఇవాళ నన్ను హత్య చేయడానికి కుట్రలు పండేటటువంటి దాంట్లో ఎవరెవరి పాత్ర ఏందో అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ఇక్కడి ఊరు పేదల భూములు లాగేసుకొని ఒట్టజానయ్య గారు 100 కోట్లు సంపాదించిండు. తమ్ముడు నువ్వు వాళ్ళని కూర్చోబెట్టి టికెట్ పెట్టుకున్నా, మీరు సిద్ధమానా? నేను తీసుకొస్తా. తమ్ముడు నిజంగా భూ కబ్జాదారుడు ఎవడు, సూర్యాపేట సెటిల్మెంట్ ఎవరు చేస్తారు, ఎవడెవడు వెనకంగా ఉండి ఎవరెవరిని పేదల భూములు పుంజుకొని వాళ్ళ వెనక కాపలా కాస్తున్నారు తెలియదా? మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో గట్టిగా మాట్లాడితే మీ BC వాళ్ళే నీ వెనక లేరన్నా, మీ యాదవ్ సంఘం, మీ యాదవ్ కులస్తులే నీ వెనకాల లేరు. తమ్ముడు
చెప్తున్నా. జగదీష్ రెడ్డి గారు ఒట్టేజానే కలిసి ఆడిన గేమ్ ఇది. ఒకవేళ అంటోని సిగ్గు లేకపోయినా ఇంటోని కన్నా ఉండాలి భయ్, తెలుగు భాషలో చెప్తున్నా. ఒట్టేజానన్న కొడుకు పెళ్లి చేసి ఇక వేల జనం నా కొడుకు పెళ్లికి వచ్చిరు, వీళ్ళందరూ ఓట్లేస్తే నేను ఎమ్మెల్యేని అయితా, ఇక జగదీష్ రెడ్డి కాదు, దామోదర్ రెడ్డి కాదు, సంకినేని కాదు, ఒట్టేజానే ఎమ్మెల్యే అవుతుండు గట్టిగా మాట్లాడతారు. ఒట్టేజానే అనే వ్యక్తి నేను మంత్రినే అవుతున్నా అని చెప్పి కొందరు మీరే చెప్పుకురట. అంటే కాడా మంత్రి కావాల్సిన అర్హత నాకు కాలేదా? నాకంటే ముందున్న ఆయన మంత్రికి, ఆయన నాకంటే ఎక్కువ ఏముంది, ఆయన వార్డు మెంబర్ కూడా గెలవలే కదా. ఈ ఎవడో తప్పుడు మాట్లాడుకున్న వాళ్ళ తప్పుడు మాటల వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం తప్పుడు ప్రశ్నలు వేసిన తమ్ముడు. సూర్యాపేటలో కొందరు తుపాకులతోటి, నాటు తుపాకులతోటి దిగురు ఒక వ్యక్తిని చంపడానికి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ ని పోలీసులు నిర్వీర్యం చేసిర్రు అని తెలవగానే ఫస్ట్ ఆలోచన ఒట్టేజానే గారి మీదకే వచ్చింది. నువ్వు నన్ను ఏదో చేస్తా అంటే నిన్ను ఒక్కొక్క ముక్క నా దాంట్లో పంచుకుంటే నీకు ఇంత రాదు. బీజేపీలో జాయిన్ అయిదామంటేనేమో సంకినేని వెంకటేశ్వరరావు వద్దంటారు, కాంగ్రెస్ లో జాయిన్ అయిదామంటేనేమో దామోదర్ రెడ్డి ఒట్టేజానే యాదవ్ చేయబట్టే దామోదర్ రెడ్డి ఓడిపోయింది సూర్యాపేటలో, అందుకనే కాంగ్రెస్ లోకి వద్దంటారు. కుర్తల పడ్డ లెక్క అయిపోయింది ఒట్టేజానే.